ముఖ్య అతిథిగా వచ్చి మరి రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఒక ప్రధానమైన హామీ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరికని పట్టణంలో ఈరోజు పవర్ ప్లాంట్కి సంబంధించి ఒక ప్రధానమైన ప్రకటన చేస్తూ ఈరోజు మంచినీటి పథకాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలే కానీ ఈ ప్రాంతంలో ఉంటున్న యువతకి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేస్తూ మున్సిపల్ పరిధిలో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలని చేసిన బట్టి విక్రమార్క గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సహచరులు గౌరవ ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మాత్యులు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పెద్దలు శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి, అదేవిధంగా ప్రభుత్వ విప్ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు, మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, అదేవిధంగా పెద్దలు వినోద్ గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన సోదరులు, మా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మరి అరకర వేణుగోపాల్ గారికి, మేయర్ డాక్టర్ అనిల్ గారికి, అదేవిధంగా ఐఎన్టీయూసీ పరంగా ఉన్న నాయకులు, మొన్ననే చైర్మన్గా నియామకులైన జనక్ ప్రసాద్ గారు, వేదికపై ఆసనులైన మా కార్పొరేటర్ సోదరులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా సహచరులు, సింగరేణికి సంబంధించిన మా సిఎండి గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారికి, అటువైపున్న మా సోదరులకు సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. పొద్దున 9:30కు వచ్చిండ్రమ్మ మీరు, కరెక్టే. ఆకలి అవుతుండొచ్చు, నేను ఎక్కువసేపు మాట్లాడినా మీకు ఇబ్బంది అవుతుంది. 2 విషయాలు. మీ నాయకుడు గత 8 నెలల కాల హేమల రాజ్ ఠాకూర్ గారు నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రధానంగా రామగుండము ఉన్న బీ పవర్ హౌస్కు సంబంధించి కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలి, పెద్ద ఎత్తున ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని నిరంతరం పొద్దున్న లేచి నుంచి అదే జపం చేసేవాడు. ఆ జపంలోనే వండుకునేటోడు, ఆ జపంలోనే లేచేటోడు. దానికి తోడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, మరి ఆయన బాధపడలేక ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే, ఇవ్వాలి కాకుండా రేపు ఇవ్వాల్సిందే అని ఒప్పుకొని ఈ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలి. ఈ ప్రాంతం మళ్ళా దేశవ్యాప్తంగా మనము ఇక్కడ ఉన్న మా పవర్ జనరేషన్కు సంబంధించిన ఎన్టీపీసీ వెలుగులు జిమ్మిన, దానికి సంబంధించి జెన్కోకు సంబంధించిన వెలుగులు జిమ్మిన, ఈ ప్రాంతానికి సంబంధించిన మా అన్న తమ్ముడు పనిచేస్తేనే దేశవ్యాప్తంగా కరెంట్ వచ్చే విధంగా నిరంతరం ఉండిపోవాలని రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు ఒక ఆలోచన చేస్తూ ఒక ప్రక్రియ భాగంలో ముందుకెళ్ళి ఈరోజు బట్టి గారిని ఒప్పించి మెప్పించి 8,000 పై చిలుకు కోట్లతో ఈరోజు వారు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటన చేయటం అనేది ఇక్కడున్న మా సోదరుడు రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నానంటే అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. ఎన్నికైన ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలి? ఒక గన్మెనో, 2 గన్మెన్లో, లేకుంటే నా ముందట పైలటో, నా ముందట ఎస్కాటో, దాని గురించి కాదు. ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి చేసినప్పుడే నేను శాసనసభ్యుడిగా ఉంటానని
కాంక్షించి ముందుకెళ్ళిన నాయకుడిగా నిలిచిండు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ రోజు ఇచ్చిన భాగంలోనే ఆ రోజు బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తా ఉన్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్న భాగంలో ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికుడు సోదరుడు, కాంట్రాక్ట్ సింగరేణి కార్మిక సోదరులకు సంబంధించిన సమస్యలు, ఈ ప్రాంతానికి సంబంధించిన సింగరేణి కార్మికుల సమస్యలు, ఎన్టీపీసీ కార్మికుల సమస్యలు, ఈ ప్రాంతం ఈ రామగుండ నియోజకవర్గంలో ఉన్న మన రైతు సోదరులకు సంబంధించిన సమస్యల విషయంలో, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు సంబంధించిన సమస్య విషయంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు అండగా నిలబడతామని చెప్పి ముందుకు నడిచడం. ప్రభుత్వం వచ్చింది ఒకటి తర్వాత ఒకటి. మీరందరూ మహిళా సోదరిమణులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు దాని ఎన్నుకున్నది ఇక్కడే మీకు సంబంధించిన మీ రోజు బస్సులో పోతుంటే ఇక్కడున్న మా రవాణా శాఖ మంత్రి రోజు మీరు టికెట్ తీసుకోకుండా ఈ టికెట్ గురించి పైసలు ఇచ్చే మనిషి ఇక్కడ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు. దానికి ఆమోదం తెలిపే వ్యక్తి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు. ప్రతి నెల 400 కోట్ల రూపాయలు పొన్నం ప్రభాకర్ గారు డబ్బులు కావాలని పంపిస్తే మహిళలకు సంబంధించిన బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి ఈరోజు కావాలంటే నిధులు పంపించి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద్వారా మేమిచ్చిన మొదటి వాగ్దానం మహాలక్ష్మి వాగ్దానంలో ఈరోజు మహిళా సోదరిమణులకు ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తూ ఉన్నామంటే ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక్కటి తర్వాత అక్కడ 200 కరెంట్లకు సంబంధించి మరి బట్టి గారు చెప్తారు. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం. ఈరోజు మరొక కార్యక్రమం మా సోదరులు మరి ఇటు పక్కన ఉన్న రాజ్ ఠాకూర్ గారు, అటు పక్కన ఇంకో ఆయన ఉంటాడు విజయరమణారావు గారు, ఇద్దరు బలవంతులు, నేనేమో మరి బక్కగా ఉన్నదే. ఇద్దరు కలిసి ఒకటి కాకుండా ఒకటి పని కావాలని నిరంతరం వెంబడి పడుతూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకుల గురించి అన్నా, నువ్వు ఐటీ రంగానికి సంబంధించిన మంత్రి ఉన్నావు, మన గోదావరి కనిలో ఉన్న నిరుద్యోగులకు ఏదైనా చేయాలంటే అదృష్టవశాత్తు మరి విజయరమణారావు గారి నియోజకవర్గంలో ఆలోచన చేసినాం. ఒక రూరల్ టెక్నాలజీ సెంటర్ అని సాఫ్ట్వేర్ సంస్థను తీసుకొచ్చాలని ఆలోచన చేసినాం. ఆ క్రమంలో ఆ సందర్భంలో మీటింగ్లో మా రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. మేము బిల్డింగ్ ఇస్తామని చెప్పి ఆ సాఫ్ట్వేర్కు సంబంధించిన సంస్థకు సంబంధించిన యజమాని చెప్పి ఈరోజు రామగుండంలో ఒక నెల రోజుల లోపల 100 మందితో ఉద్యోగాలు ఇచ్చే ఒక సంస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నాము. దాంట్లో రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత ఈ రూరల్ టెక్నాలజీ సెంటర్లో 1 సంవత్సర కాల హేమలోనే 1000 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ప్యారలల్గా కూడా పెద్దపల్లిలో కూడా చేపట్టే కార్యక్రమాలు చేస్తాయి, బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నా. రూరల్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసే క్రమంలో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా 10 ఎకరాలు పెద్దపల్లి సుల్తానాబాద్ దగ్గర ఎంపిక చేయటం జరిగింది. ఈరోజు ఒక ఆలోచన ఎక్కడ కూడా వెనకాడం. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత నిర్లిప్తతతో ఉండదు. ఒక ప్రక్కన ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చిన ఖాళీలు భర్తీ చేయాలనే ఒక అంశంతో పోతా ఉన్నాం. ఖాళీలను భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ప్రైవేట్ రంగానికి సంబంధించిన నైపుణ్యం పెంచే కార్యక్రమంలో ఈరోజు సింగరేణి సంస్థకు సంబంధించి పెద్దలు బట్టి గారి ఆదేశంతో సిఎండి గారు నిజంగానే ప్రోయాక్టివ్తో పనిచేయడంతో ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం రాజ్ ఠాకూర్ గారు చేసిన కార్యక్రమాన్ని నేను అభినందిస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మనకు కావాల్సింది పిల్లలకు ఉద్యోగం. మీ అందరి పిల్లలు అందరు డిగ్రీలు చేసినరో, ఇంజనీరింగ్ చదువుకున్నారో, బీకామ్ చేసినరో, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు.
ఉపాధి పరంగా నైపుణ్యం పెంచినప్పుడే వారికి ఉపాధి దొరుకుతుందని మొన్ననే మీరు అందరు చూసిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదే విధమైన స్కిల్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు చేసే ప్రయత్నంలో సింగరేణి వాళ్లకు చేయూతనిచ్చి బట్టి గారు ముందుకు నడపడం, ప్రధానమైన స్కిల్ సెంటర్ను ఇప్పుడే ప్రారంభోత్సవం చేశారు వారి చేతుల మీదుగా. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు నేను ప్రతిపక్షాలకు సంబంధించి ఈరోజు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు, 9 సంవత్సరాల పాటు వారి ప్రభుత్వ హయాంలో ఉండే సింగరేణి కార్మికులకు దగా జరిగింది, రైతులకు దగా జరిగింది వారి హయాంలో. మేము ఈరోజు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీకి సంబంధించి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పాం. ప్రక్రియ భాగంలో ఎవరైతే మరి రుణమాఫీకి సంబంధించిన అంశం విషయంలో ఉన్నవారికి అందరికీ ఇచ్చాం. ఎవరికైతే రాలేదో, రాని పక్షంలో సాంకేతిక పరమైన కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి నేను రైతు సోదరులని మేము కోరుతా ఉన్నాం, ప్రతి ఒక్కరికి కూడా అర్హుడైన రైతు సోదరుడికి తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరికి రుణమాఫీ జరగదని లేదు. ఆ అర్హులైన మా రైతు సోదరుడికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యతను కూడా తీసుకోవటం జరిగింది. మేము ఒక పక్కన రుణమాఫీ చేస్తూ ఉంటే ఇక్కడ రుణమాఫీ జరుగుతూనే ఉంది. ఇక రుణమాఫీ జరుగుతలేదని గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఈరోజు ప్రభుత్వం పరంగా బురద జల్లే కార్యక్రమం, ఈరోజు అధికారం పోయిందని బాధపడుతూ చేస్తూ ఉన్న టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం ఆ విధంగా చేస్తుందంటే వారికి ఏ విధమైన ప్రేమ ఉందో చూడాలి. ఉద్యోగాలు కల్పించారు, సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి ఆలోచన చేయరు, ఈరోజు అభివృద్ధి గురించి ఆలోచన చేయరు. మళ్ళా ఇక్కడే ఇదే 63.5 మెగావాట్కు సంబంధించిన ఈ పవర్ ప్లాంట్ ఆధునికరణ చేయమని ధర్నాలు చేసినా పట్టించుకోరు. రైతుకు రుణమాఫీ చేస్తే బాధపడి అయ్యో రుణమాఫీ జరుగుతూ ఉంది, ఎవరికో ఒక్కరికో ముగ్గురికో ఆ గ్రామంలో సాంకేతిక పరంగా రుణమాఫీ ఇప్పటి వరకు అందకుంటే ఇంకా కొద్ది రోజుల్లో అందబోతుంది కదా అని ధర్నాలు నిరసనలు చేసే కార్యక్రమంలో ఈరోజు మరి టీఆర్ఎస్ నాయకత్వం విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే రైతు సోదరుడు గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయని టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏమనాలో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, చాలా ఆలస్యమైంది, మాకు ఆకలి అవుతుంది, మీకు ఆకలి అవుతుంది, ఇప్పుడే చెప్తుండు మా ప్రభాకర్. సో ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా గోదావరి పట్టణానికి సంబంధించి మొన్ననే మేము సింగరేణి సిఎండ్ఎండి గారిని రాజ్ ఠాకూర్ గారి అభ్యర్థనను స్వీకరించి ఇక్కడ సింగరేణికి ఉన్న ఖాళీ స్థలాలు ప్రభుత్వ పరంగా ఇవ్వండి, రాజ్ ఠాకూర్ గారు ఇక్కడ అందరికీ కూడా డబుల్ బెడ్రూముల ఇల్లు 3500 మొదటి సంవత్సరం ఒక బ్యూటిఫుల్ కాలనీ, ఒక సుందరమైన కాలనీని ఏర్పాటు చేయడానికి ఒక కన్సల్టెంట్ ఏర్పాటు చేసుకొని అస్సలు సిసలుగా బెనిఫిషరీ అర్హత గల ఇల్లు లేని నిరుపేదకు ఇచ్చే కార్యక్రమాన్ని నాంది పలికిండ్రు. ఈరోజు వారందరికీ కూడా 2 బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే చేయబోతామని కూడా మా సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను గౌరవ మా డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ రోజు మన పెద్దలు వెంకట స్వామి గారు ఉన్న తరుణంలో ఇక్కడ ఉన్న సింగరేణి ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న సింగరేణి మరి జగాలో ఉంటున్న వారికి రెగ్యులరైజేషన్ చేసినాం. దాదాపు 20,000 పట్టాలు ఇచ్చినాం. ప్రభుత్వం మళ్ళా తిరిగి మనది వచ్చింది. ఆ రెగ్యులరైజేషన్ సంబంధించిన ప్రస్తావన ఇంతకుముందు మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు చెప్పారు, ఈ ప్రాంతంలో ఇంకో 4-5 వేల మందికి రెగ్యులరైజేషన్ చేసే ప్రక్రియ మరొకసారి మీ ద్వారా
మళ్ళొకసారి మొదలు పెడదాం. దాంట్లో అందరికీ కూడా చేసే కార్యక్రమం చేద్దాం. మరి దాన్ని కూడా అతి త్వరలో చేపట్టాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు మళ్ళా జెన్కోకు సంబంధించిన ఒక 1500 మందికి 50 ఏళ్ళ నుంచి ఉన్న వారికి అది కూడా వారి ప్రస్తావన తీర్చారు. అది కూడా రెగ్యులరైజేషన్ ఆలోచన చేయాలని కూడా నేను గౌరవ DCM గారికి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతం మరి ఇప్పుడే చెప్పిండు మా వంశీ, పార్లమెంటో ఢిల్లీలోనో తనదైన శైలిలో యుక్తితో శక్తితోనో ప్రయత్నం చేస్తామన్నట్టు. అదేవిధంగా ఒక స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన నిధులు కేటాయింపు చేయాలి. ఉండని ఏమనకే, ఆయన మాట్లాడతాడు మాతోని, ఆగా ఏమనకు. ఈరోజు నేను మనోడే, ఈరోజు నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, రాజ్ ఠాకూర్ గారికి ఈ సందర్భంలో మీ అందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇట్లనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఇంకా మంచి పేరు సాధించాలని, జవాబుదారీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, మీ అందరి ఆశీర్వాదం వారి పక్షాన ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా